పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి మదన్ మోహన్ తెలిపారు. 51 గ్రామాలకు 268 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తారన్నారు. మోకా గణపతిరావు కాలేజీలో ఈవీఎంల పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు. ఓటర్ల శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ ఆఫీసర్ మదన్ మోహన్ తెలిపారు. ఈవీఎంస్ పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంస్ అలాగే అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంస్ కలెక్ట్ చేసుకోవటము, తర్వాత జనరల్ మెటీరియల్ స్పెషల్ మెటీరియల్ అది కూడా కలెక్ట్ చేసుకోవటము, ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న మెటీరియల్ మొత్తాన్ని కూడా ఒకసారి మొత్తం పరిశీలించుకొని నిర్ధారించుకోవటము. ఆ తర్వాత ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ కౌంటర్ ఇక్కడే స్పెషల్గా ఫుడ్ అనేది కుక్ చేసి హాట్ ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది. ఆ ఫుడ్ తీసుకోవటము, తర్వాత ఈచ్ సెక్టర్కి ఒక లేఅవుట్ అనేది డెవలప్ చేసాము. ఆ లేఅవుట్లో ఆ వెహికల్ పార్క్ చేయడం జరిగింది. సో ఆ వెహికల్ ఆ లేఅవుట్లో ఉన్నటువంటి వెహికల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బోర్డ్ చేయటము, అక్కడి నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళ యొక్క వెల్ఫేర్ ఏదైతే ఉందో, వీళ్ళ యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ హెల్ప్ డెస్క్ కావచ్చు, లేకపోతే హెల్త్ కేర్కి సంబంధించిన కౌంటర్స్ కావచ్చు, లేకపోతే అదర్ ఫెసిలిటేషన్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత శానిటేషన్ సిబ్బంది కానీ, తర్వాత ఆయా విషయాల్లో ఆయా కేర్ మైక్ అనౌన్స్మెంట్ కానీ అన్ని విషయాలకు సంబంధించి చాలా మైక్రోస్కోపిక్గా ప్లాన్ చేసి మొత్తం కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే వెహికల్స్ ఏమైతే ఉన్నాయో వెహికల్స్ సంబంధించి సిబ్బంది ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క వెహికల్ అనేది పార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గర్ల్స్ స్కూలు, అలాగే దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి బాయ్స్ స్కూలు, అక్కడ కూడా వెహికల్స్ సంబంధించిన అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది, అన్ని రకాలుగా ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం కూడా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నాం. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గం